ఈ ఇన్ఫెక్షన్ వచ్చిన ప్రతి నలుగురిలో ముగ్గురు చనిపోయే ప్రమాదం ఉంది. అంత డేంజరస్ ఈ నిపా వైరస్. అండ్ దీనికి ఎటువంటి ట్రీట్మెంట్ కానీ వ్యాక్సిన్ కానీ లేదు. కేవలం ప్రికాషన్స్ మాత్రమే తీసుకోగలం. ఆ ప్రికాషన్స్ ఏంటో చెప్తాను, జాగ్రత్తగా వినండి. అండ్ దీన్ని స్టోరీ లాగైనా స్టేటస్ లాగైనా షేర్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఈ ఇన్ఫెక్షన్ గబ్బిలాల నుంచి మనుషులకు వస్తుంది. గబ్బిలాలు ఫ్రూట్స్ తిన్నప్పుడు వాటి సలేవా, యూరిన్లో ఉన్న వైరస్ వల్ల ఫ్రూట్స్ కంటామినేట్ అవుతాయి. ఇలాంటి ఫ్రూట్స్ మనం తిన్నప్పుడు ఈ ఇన్ఫెక్షన్ మనకు వచ్చి ఇనిషియల్ స్టేజ్లో జస్ట్ నార్మల్ వైరల్ ఫీవర్ లాగే సిమ్టమ్స్ ఉంటాయి. జ్వరం రావడం, తలనొప్పి, దగ్గు. బట్ స్లోగా ఈ ఇన్ఫెక్షన్ అనేది బ్రెయిన్కి వెళ్ళడంతో చాలా సీరియస్ అయి చాలామంది చనిపోతారు. సో పాడైన ఫ్రూట్స్ అస్సలు తినకండి. అండ్ ఫ్రూట్స్ తిన్నప్పుడు ప్రాపర్గా వాష్ చేసుకొని పైనున్న తొక్క తీసి తినండి. అండ్ గబ్బిలాలు ఎక్కువగా తినే ఫ్రూట్స్ ఇవి కంటామినేట్ అవ్వడానికి ఇంకా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. వీటితో చాలా జాగ్రత్తగా ఉండండి. ఇవి బనానా, జాంకాయ, మ్యాంగో. అండ్ కళ్ళు తాగడం వల్ల కూడా ఈ ఇన్ఫెక్షన్ వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంటుంది. ఇది కోవిడ్లా మారే అవకాశాలు తక్కువ, బికాస్ ఇది కోవిడ్ అంత స్పీడ్గా స్ప్రెడ్ అవ్వలేదు. బట్ కోవిడ్ కన్నా మాత్రం చాలా డెడ్లీ. సో జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ.